హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నాకు చాలా మంది బెస్ట్ హెల్మెట్ ఏంటో ఒకటి సజెస్ట్ చేయండి బ్రో, నేను కొనుక్కోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ బెస్ట్ హెల్మెట్స్ ఏమేమి ఉన్నాయో బడ్జెట్ వైజ్గా ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే 3300 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. 3000 రూపీస్ నుంచి 3500 మధ్యలో అయితే మీకు ఇది ఆన్లైన్లో దొరికిద్ది, ఆఫ్లైన్లో కూడా దొరికిద్ది అనమాట. ఎగ్జార్ బ్రాండ్ ఇది RR3 అనమాట మోడల్ అయితే. సో ఈ హెల్మెట్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సింగిల్ వైజర్ అయితే ఉండిద్ది. మీకు ఒక 150-200 cc లోపు ఉన్న వెహికల్స్ ఏదైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ హెల్మెట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. దీనికన్నా ఇంకా సేఫ్టీ స్టాండర్డ్స్తో చాలా హెల్మెట్స్ అయితే ఉన్నాయన్నమాట. 5000 రూపీస్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఎగ్జార్ ఎపెక్స్ అయితే వస్తుంది మీకు. అది చాలా బాగుండిద్ది. ఆ హెల్మెట్ కూడా నా దగ్గర అయితే ఉంది, బ్లాక్ కలర్ది. మీరు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చూసే ఉంటారు. సో ఈ రెండు హెల్మెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. నేను ఇది ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే నేను మోటో వ్లాగ్ చేసేటప్పుడు సో వెహికల్ ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చెప్తాను కదా రైడ్ చేసేటప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ మైక్ దగ్గర నుంచి నాయిస్ అయితే వస్తుందన్నమాట, కొద్దిగా ఎయిర్ అయితే వచ్చేస్తూ ఉంది. అలాగే ఇది మనకి లాక్ కూడా ఏమీ లేదు, ఈ వైజర్లో నుంచి కొద్దిగా ఎయిర్ అయితే వస్తూ ఉందన్నమాట. సో అందుకే నేను హెల్మెట్ అయితే అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి కొత్త హెల్మెట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో హెల్మెట్ అయితే అన్బాక్స్ చేద్దాము, ఆ హెల్మెట్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూడొచ్చు, హెల్మెట్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. బాక్స్ అయితే ఇలా వచ్చింది మార్నింగ్. సో ఇప్పుడు నేనైతే అన్బాక్స్ చేస్తాను. హెల్మెట్ బ్రాండ్ వచ్చేటప్పటికి ఇగ్నైట్ అనమాట, నేను తర్వాత మాట్లాడతాను. సో బాక్స్ అయితే చూస్తానికి ఇలా ఉండేది. ఇక్కడ మీకు ఇగ్నైట్ అని చెప్పేసి రాస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఆ కార్డ్బోర్డ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇంకొక బ్లాక్ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే హెల్మెట్ అయితే నీట్గా ప్యాక్ చేసి పంపించారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బాక్స్ మీద కొంచెం కూడా నలగలేదన్నమాట. ప్యాకేజింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇగ్నైట్ వాళ్ళది. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి ఇంకొక కవర్ అయితే ఇచ్చారనమాట. సో ఈ బ్యాగ్లో మనకి హెల్మెట్ అయితే ప్యాక్ చేశారు. సో ఇది అటు ఇటు కదిలి డ్యామేజ్ అవ్వకుండా మనకి థర్మాకోల్ అయితే ఇచ్చారనమాట. సో ప్యాకేజింగ్ అయితే మాత్రం ఇగ్నైట్ వాళ్ళది చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే మీరు చూడొచ్చు. హెల్మెట్ అయితే ఇందులో పెట్టుకొని మీరు క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ప్యాకేజింగ్ బాగా ఇచ్చారనమాట. దీని లోపల కూడా మనకి థర్మాకోల్ కవర్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ కలర్ హెల్మెట్ అనమాట. నేను ఆర్డర్ చేసిన హెల్మెట్ అయితే ఇదే. ఒకవేళ ఈ హెల్మెట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ హెల్మెట్ అయితే కొనుక్కోవచ్చు. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇది జనరల్గా అయితే మీకు 5000 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. నాకు ఆఫర్లో అయితే వచ్చింది. నేను మొన్న బిగ్ బిలియన్ డే సేల్స్ నుంచే కొందాం అని చెప్పేసి చూస్తున్నాను. బట్ వేరే ఖర్చులు ఉండటం వల్ల కొన్ని రోజులు ఆగాను అనమాట. సో అయినప్పటికీ నాకు 3500 రూపీస్కి ఈ హెల్మెట్ అయితే వచ్చింది. అప్పటి నుంచి ఆఫర్ అలాగే ఉందన్నమాట. చాలా కలర్స్లో మీకు ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. బట్ నాకు ప్లెయిన్ బ్లాక్ అయితే చూడగానే బాగా నచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర ఎగ్జార్ ఎపెక్స్ అని చెప్పేసి ఇంకొక హెల్మెట్ అయితే ఉంది, అది కూడా ప్లెయిన్ బ్లాకే అనమాట. సో ఒక బ్లాక్ ఉంది కాబట్టి ఇంకొక బ్లాక్ ఎందుకని చెప్పేసి అనుకున్నాను. అయినప్పటికీ నాకు బ్లాక్ అంటే బాగా ఇష్టం. హెల్మెట్లో బ్లాక్ అయితే చూసానికి చాలా బాగుంది. అందుకే నేను ప్లెయిన్ గ్లాసీ బ్లాక్ హెల్మెట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు హెల్మెట్ అయితే. సో ఇందాక నేను మీకు చూపించాను కదా ఆరెంజ్ కలర్ హెల్మెట్. సో ఈ ఆరెంజ్ కలర్ హెల్మెట్ కూడా మీకు 3500 రూపీస్ లోపే వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మీకు సింగిల్ వైజర్ అయితే ఉండిద్ది అనమాట. మీకు లోపల ఇంకొక సన్ గ్లాస్ అయితే ఉండదు, కానీ ఇందులో సన్ గ్లాస్ కూడా ఉండేది. దీని గురించి మొత్తం ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం మోటో వ్లాగ్ చేసేటప్పుడు ఈ వైజర్ అనేది అటు ఇటు కదలకుండా, ఒకవేళ కదిలితే మనకి నాయిస్ అయితే వస్తుంది కాబట్టి సో అలా కదలకుండా వీళ్ళు ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనము అన్లాక్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి వైజర్ అయితే వైట్ కలర్ వైజర్ అయితే ఈ హెల్మెట్ కొన్నప్పుడు ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి లోపల సన్ గ్లాస్ అయితే ఉంది. అంటే బ్లాక్ కలర్ వైజర్ అయితే ఇంకోటి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం నీట్గా అయితే ప్యాక్ చేశారనమాట. దీనిపైన కవర్స్ కూడా ఉన్నాయి, నేను తర్వాత తీస్తాను. ఫిజికల్గా ఏదైనా డ్యామేజ్ ఉందో లేదో కూడా చూసుకోండి, ఎందుకంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేశారనమాట. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉన్న హెల్మెట్ వస్తే మాత్రం మీరు మళ్ళీ రిటర్న్ పెట్టేసుకోవచ్చు. అందుకే ముందే మీరు ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఏమీ ఓపెన్ చేయొద్దు. ఇది ఒక నా ఫ్రీ అడ్వైజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే, నేను ఈ హెల్మెట్ కొనడానికి ఇక్కడ మనకి డబల్ డీరింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డబల్ డీరింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి హెల్మెట్ గురించి తెలియదు. నార్మల్గా ఒక 2000-3000 రూపీస్ హెల్మెట్లో కూడా మనకి డబల్ డీరింగ్ లేనివి ఉన్నాయి. 3000 రూపాయలు పెడుతున్నాం కాబట్టి కొంచెం మంచి హెల్మెట్ అనుకొని కొనేసేస్తారనమాట. సో డబల్ డీరింగ్ ఉన్నదైతే మీరు కొనుక్కోండి. ఇట్లా ఉండేది అనమాట డబల్ డీరింగ్ అయితే. ఇంతకుముందు నేను కొనుక్కున్న 3500 రూపీస్ హెల్మెట్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికి డబల్ డీరింగ్ అయితే ఏమి ఉండదు, నార్మల్గా క్లిప్ అయితే ఉండిద్ది. నేను మీకు తర్వాత క్లోజప్ నుంచి చూపిస్తాను. సో ఇట్లా అయితే ఉండిద్ది అనమాట. సో ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లాంటివి అయితే మీరు
పర్చేస్ చేయొద్దు. నేనైతే మాత్రం మీకు ఇవి సజెస్ట్ చేయను. కొన్ని SMKలో కూడా మనకి డబల్ డీరింగ్ లేనివి అయితే ఉన్నాయన్నమాట. 4000 4500 రూపాయలు పెట్టినప్పుడు మనకి మినిమం డబల్ డీరింగ్ ఉన్నాయి అయితే తీసుకోవాలన్నమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి హెల్మెట్ కొనుక్కునేటప్పుడు. అలాగే చిన్ కటన్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చిన్ కటన్ అయితే చూస్తానికి ఇలా ఉంది, చాలా చిన్నగా అయితే ఉందన్నమాట. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది చిన్ కటన్ది. ఇంకా సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాట్ సర్టిఫైడ్తో ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. అలాగే ISI కూడా ఉందన్నమాట. 1550 గ్రామ్స్ అయితే ఈ హెల్మెట్ బరువు అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్ అయితే ఉంది. నాకు ఎగ్జార్ ఎపెక్స్ అయితే నేను ఆల్రెడీ యూస్ చేశాను అనమాట. అది కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. మీరు కంటిన్యూగా 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళైతే మాత్రం కొద్దిగా బరువుగా ఏదో తలకి పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. ఎగ్జార్ ఎపెక్స్ అయితే ఇది అంత బరువు అయితే లేదు. ఇది కూడా కొన్ని రోజులు అయితే యూస్ చేస్తాను. యూస్ చేసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే మాత్రం హెల్మెట్ అయితే లైట్ వెయిట్ అయితే ఉంది. బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. డాట్ సర్టిఫికేషన్ అయితే ఉంది. అలాగే సన్ గ్లాస్ అయితే ఇచ్చారు. చిన్ కటన్ అయితే ఉంది. డబుల్ డీరింగ్తో లభిస్తూ ఉంది. 3500 3600 రూపాయల మధ్యలో మీకు ఈ హెల్మెట్ అయితే ప్రస్తుతానికి దొరుకుతుంది అనమాట. ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక మంచి హెల్మెట్ కొనుక్కోవాలి అని అనుకుంటే 5000 రూపాయల బడ్జెట్లో ఇదైతే కొనుక్కోండి ఖచ్చితంగా. మీకు ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ లో కూడా మీకు ఈ హెల్మెట్ అయితే దొరుకుతుంది. వాటితో పాటు మనకి ఇన్స్ట్రక్షన్ గైడ్ అయితే ఒకటి వచ్చిందనమాట. సో సింపుల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే దీంట్లో రాశారనమాట. 3D స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇగ్నైట్ వాళ్ళది ఒకటి లోగో అయితే ఉంది, ఒకటి ఇగ్నైట్ అని చెప్పేసి రాసిందనమాట. సో ఈ రెండు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒక కీ చైన్ అయితే ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కీ చైన్ అయితే రబ్బర్ కీ చైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇది ఇగ్నైట్ లోగో రబ్బర్ అనమాట. సో ఇది కూడా కీ చైన్ బాగుంది అనమాట. ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి లోపలికి అయితే గాలి వస్తుంది అనమాట. అలాగే పైన కూడా మనకి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, అంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్ గా నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉండిద్దో ఏంటో. సో గైస్ హెల్మెట్ వేసుకుంటే మాత్రం ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇది క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇంకా లెఫ్ట్కి తిరిగినట్లయితే సో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా రైట్ సైడ్ వ్యూ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒకవేళ మీరు వెహికల్ మీద ఈ హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటే మాత్రం ఇట్లాగా సైడ్ నుంచి చూస్తానికి అయితే ఇలా ఉండిద్ది అనమాట. హెల్మెట్ అయితే కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు కంఫర్ట్ అయితే బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా కొత్త హెల్మెట్ అయితే మాత్రం ఎంసీలు కూడా నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ మోటో వ్లాగ్కి సంబంధించింది మనం గోప్రో మౌంట్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా నేను సెటప్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక చిన్న రైడ్కి అయితే వెళ్తాను. ఇప్పుడు రైడ్ క్లిప్ అయితే చూడండి. ఆడియో ఎలా వస్తుంది ఏంటనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ హెల్మెట్ కి గోప్రో అయితే పెట్టుకున్నాను. వ్యూ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిందో లేదో మీరు కింద కామెంట్స్ అయితే చేసి చెప్పండి. అలాగే ఆడియో ఎలా వస్తుందో కూడా కింద కామెంట్స్ అయితే చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ కొద్దిగా స్పీడ్గా అయితే వెళ్ళాను అనమాట. ఒకసారి క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది ఆడియోది కామెంట్స్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఒక 4 days తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంసీలతో అయితే గోప్రో మౌంట్ అయితే పెట్టాను. 4 days ఎందుకు పట్టిందంటే సో ఇది నా దగ్గర లేదనమాట. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఒక 4 days తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత ఎంసీలతో దీన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు జే మౌంట్ అయితే ఉంది కదా. ఇంక ఈ జే మౌంట్ ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. హెల్మెట్ కి జే మౌంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఇంకా ఈ హెల్మెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 3 ఫీచర్స్ అయితే నేను మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట. అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేప్పటికి ఈ వైజర్ పైన యాంటీ ఫాగ్ ఫిల్మ్ అయితే ఉండిద్ది అనమాట. సో మీరు ఎప్పుడైనా మార్నింగ్ టైము ఫాగీలో రైడ్ చేస్తున్నారు అనుకోండి, సో ఇక్కడ మీకు ఫాగ్ అయితే రాదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది మనకి ఇన్బిల్ట్ గానే వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి లోపల మీకు ఇటువైపున స్పీకర్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఏదైనా సెనా లాంటిది కొనుక్కొని ఇక్కడ పెట్టుకొని పాటలు వింటూ రైడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మాత్రం స్పీకర్ పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇది మీకు రిమూవబుల్ ప్యాడ్స్ అనమాట. ఈ ప్యాడ్స్ అనేది మీరు రిమూవ్ చేసుకొని వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి మంచి ఫీచర్స్తో ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు బ్రో. నేను ఒక 5000 రూపీస్ బడ్జెట్ పెట్టుకుని ఒక మంచి హెల్మెట్ కొనుక్కుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. 5000 రూపీస్లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మనకి 3500 రూపీస్లోనే ఇగ్నైట్ కంపెనీ తయారు చేసిన హెల్మెట్లోనే వస్తున్నాయి అని చెప్పేసి ఈ హెల్మెట్ అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. ప్రైస్ టు పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మనం పెట్టే డబ్బులకి మంచి ఫీచర్స్తో అయితే ఈ హెల్మెట్ అయితే వచ్చింది కాబట్టి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు అనమాట మంచి హెల్మెట్ సజెస్ట్ చేయమని చెప్పేసి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.